శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితాదేవి నవరాత్రులు 9వ రోజు అలంకరణ. అమ్మకి ఆఖరి రోజు పూజా విధానం అయితే చక్కగా జరిపించేసుకుని ఉద్యాసన చెప్పేసుకున్నాను ఈరోజు. బాగుంది కదా బుజ్జి తల్లి ఈ అలంకరణలో. చక్కగా రోజా పువ్వులు పెట్టుకుంది, చామంతులు జడ పెట్టుకుంది. మీకు తర్వాత నేను దగ్గరగా చూపిస్తానే. ముందు చీర చూడండి అమ్మకి. ఇలా వెరైటీగా కడదామని చెప్పేసి ఇలా కట్టాను. ఎంత బాగా కుదిరిపోయిందో ఒక్కసారికే అలా పీటకం వేసి కూర్చున్నట్టుంది కదా బుజ్జి తల్లి. దగ్గరగా చూడండి. ఇదిగో ఇలా చక్కగా పాదాలు బుజ్జి బుజ్జి పాదాలకి రోజా పువ్వులతో అర్చన చేసుకుని అమ్మని చక్కగా అలంకరించేసుకుని పూజలు చేసేసుకున్నాను. ఉద్యాసన చెప్పేసుకున్నాను. అమ్మకు తాంబూలం పెట్టుకున్నాను. అదే చీర సారీ అంటారు కదా, బ్లౌజ్ పీస్ పెట్టేసి గాజులు పెట్టేసి అమ్మకు తాంబూలం పెట్టేశాను అన్నమాట. చూడండి ఇలా ఉంది పూర్తిగా చూస్తే అమ్మ. భలేగా ఉంది కదా. నిజంగా నాకు నీరసంగా ఉంది ఈరోజు చెప్పాలంటే. ఆఖరి రోజు కదా, ప్రతిసారి ఇదే పని నాకు. 9వ రోజు అంటే 9 రోజులు బాగా అలవాటైపోతుంది కదా అలంకరణలు చేయడం, నైవేద్యం వండి పెట్టుకోవడం, అమ్మతో అలా దగ్గరగా ఇంకా ఎక్కువగా దగ్గరగా ఉండడము. ఇప్పుడు అమ్మ మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తారు కదా. ఇక ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత నాకైతే కొంచెం అలా అనిపిస్తుందన్నమాట మనసుకి. అయితే ఇంతకుముందు నేను పూజ చేసుకున్నప్పుడు నాకు చెప్పిన విధానం బట్టి ఆఖరి రోజులో ఉద్యాసన చెప్పేసుకుంటాం కదా. పెరుగన్నం పెట్టి అమ్మని సాగనంపాలి, పసుపు కుంకుమ చీర బ్లౌజ్ బిట్టు అన్నీ పెట్టేసి సాగనంపాలి అని చెప్పారన్నమాట. కానీ నాకు అలా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చేశాను, కానీ నాకు మనసుకి నచ్చలేదు. ఎందుకో ఏంటి అమ్మని ఇంతలా పూజించుకోవడం మళ్ళీ పంపించేయడం ఏంటని నచ్చలేదన్నమాట. తర్వాత నేను అనుకుని మనసుకు అనిపించింది, ఆమెని వెళ్ళిపోమనడం కాదు, యథాస్థానానికి రమ్మనమని పిలవాలి. మనకు దధ్యోజనం వండి పెడతాం కదా అమ్మకి, అలా కాదు. అమ్మని యథాస్థానానికి ప్రవేశపెట్టి చల్లగా కూర్చుని చల్లగా పెరుగుబో తిని కూర్చో తల్లి అని చెప్పేసి ఆవిడని ఇక్కడ ఉద్యాసన చెప్పేసిన తర్వాత అమ్మని ఇక్కడ కూర్చోబెట్టాలని అనిపించింది అన్నమాట. అప్పటి నుంచి అలా మార్చుకున్నాను నా పూజా విధానాన్ని. చూసారా, నేనైతే హారతి ఇచ్చేసి అన్నీ షోడోపచార పూజలు అన్నీ చేసేసుకున్నాను. మళ్ళీ మీ అందరూ హారతిలో చూస్తారు. చక్కగా ఇలా చీకట్లో హారతి దర్శించుకుంటారని ఇస్తున్నాను అన్నమాట. కింద నుంచి జడ చూడండి, చామంతులతో జడ చక్కగా ఒక్కొక్కటి అలా కుట్టేసి పెట్టేశాను అంతే. బాగుంది కదా బుజ్జి తల్లికి. ఈరోజు అలంకరణ ఇలా చేసుకుంది. మెరిసిపోతుంది నా తల్లి. నిజంగా చెప్పాలంటే ఎంత బాగుందో. కల్పవల్లి, లలితా పరమేశ్వరి, ఎన్ని పేర్లో ఈవిడికి, ఎన్ని నామాలో. అసలు కీర్తించే కొద్దీ కీర్తించాలనిపించే అమ్మ చరిత్ర, చెప్పే కొద్దీ చెప్పాలనిపించే అమ్మ కథలు, చూసే కొద్దీ చూడాలనిపించే అమ్మ రూపం. ఇంకేం చెప్పాలి అమ్మ గురించి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాలందరినీ మీ అందరితో పంచేసుకున్నాను నేను. చక్కగా మరి మీరందరూ కూడా అమ్మ దర్శనం చేసుకున్నారు కదా. అందరూ బుజ్జి తల్లికి నమస్కారం చేసేసుకున్నారు కదా. మరి ఎలాగుందో తప్పకుండా అమ్మ నాకు కామెంట్ చేసి చెప్పండి మరి, సరేనా. చూడండి ఎంత బాగుందో. సిగ్గులు వచ్చేసింది నా బుజ్జి తల్లికి. నిన్న మంగళసూత్రాలు వేసుకుంది అమ్మ. చూసారు కదా. ఇక చిన్నమ్మను కూడా చూసేద్దురుగాని ఉండండి. ఇదిగో చూడండి, ఈవిడేమో రోజా పువ్వులకి మాలకు గుచ్చాను, ఆమెకేమో చామంతి మాల గుచ్చాను కదా చామంతులతో. ఈమెకేమో జడ, ఆ జడకి రోజా పువ్వులతో గుచ్చేసాను అన్నమాట. బాగుంది కదా. అంతేనండి. ఇంకా ఇలా సైడ్గా ఒకసారి అలా ఒకసారి అమ్మని మీ అందరికీ చూపించేస్తున్నాను. మరి ఇంకా నమస్కారం చేసేసుకోండి మరి అమ్మని, సరేనా. ఆఖరి రోజు లలితాదేవి నవరాత్రులు. అందరికీ ఈ చక్కని తల్లి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ గొప్పతనాన్ని నాకు తెలిసినంతట్లో మీ అందరికీ చెప్పాను. అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోనూ పదాలు సరిపోవు. అమ్మ సేవకి నా జన్మధన్యం. అమ్మ పాదాలకి సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.